గైస్ మీరెప్పుడన్నా ఆలోచించారా? అసలు మన మొబైల్ ఫోన్‌కి మనమున్న ఎగ్జాక్ట్ లొకేషన్ ఎలా తెలుస్తుంది అని? లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ హౌ జీపీఎస్ వర్క్స్. ఫస్ట్ మనం స్పేస్‌లోకెళ్ళాలి. అంటే 20,000 కిలోమీటర్స్ అబోవ్ ఎర్త్ అనమాట. అక్కడ గ్రూప్ ఆఫ్ జీపీఎస్ శాటిలైట్స్ ఉంటాయి. ఆ శాటిలైట్స్ మన మొబైల్ ఫోన్‌కి రెంట్‌ని పంపిస్తాయి. ఒకటి ఎగ్జాక్ట్ పొజిషన్, ఎగ్జాక్ట్ టైమ్‌ని. ఇప్పుడు మన మొబైల్ ఫోన్ రిసీవర్. ఫస్ట్ శాటిలైట్ నుంచి సిగ్నల్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఒక బిగ్ ఇమాజినరీ స్పేస్ అనేది ఫార్మ్ అవుతది. ఒక స్పియర్. అంటే ఆ స్పియర్‌లో మనం ఎక్కడో ఒక దగ్గర ఉన్నామని అర్థం. కానీ ఎగ్జాక్ట్ పొజిషన్ కాదు. ఇప్పుడు సెకండ్ శాటిలైట్ నుంచి ఇంకొక సిగ్నల్ కూడా వస్తది. ఇప్పుడు 2 స్పియర్స్ ఇంటర్సెక్ట్ అయిన తర్వాత మన డిస్టెన్స్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి ఇంకా ఈజీ అయిపోతది. ఇప్పుడు థర్డ్ శాటిలైట్ నుంచి కూడా ఇంకొక సిగ్నల్ వస్తది. ఇప్పుడు ఇంకా డిస్టెన్స్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి ఇంకా ఈజీ అయిపోతది. ఈ మొత్తం ప్రాసెస్‌నే ట్రయాంగులేషన్ అంటాం. అంటే ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మన యొక్క లొకేషన్ 2 డైమెన్షనల్‌లో దానికి తెలిసిపోద్ది. మనకు 3 డైమెన్షనల్ లొకేషన్ కావాలంటే ఫోర్త్ శాటిలైట్ నుంచి కూడా ఇంకొక సిగ్నల్ వస్తది. ఈ సిగ్నల్ మన మొబైల్ ఫోన్‌లో ఉన్న టైమింగ్ ఎర్రర్స్‌ని కరెక్ట్ చేసిన తర్వాత మన యొక్క లొకేషన్ 3 డైమెన్షనల్‌లో లాటిట్యూడ్, లాంగిట్యూడ్, ఆల్టిట్యూడ్‌తో సహా క్లియర్‌గా ఎగ్జాక్ట్ లొకేషన్‌ని క్లియర్‌గా చూపిస్తది. ఇప్పుడు నేను మీకు ఇంతసేపు చెప్పాను గదా! ఇదంతా జస్ట్ ఫ్యూ మిల్లీ సెకండ్స్‌లోనే జరిగిపోతది. ఈ కాలిక్యులేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత వైఫై టవర్స్‌ని గాని, మొబైల్ టవర్స్‌ని గాని యూజ్ చేసుకొని మన యొక్క గూగుల్ మ్యాప్స్‌లో బ్లూ డాట్ అనేది క్రియేట్ అవుతుంది. కంటెంట్ నచ్చితే లైక్ జేసి కింద ఉన్న ఫాలో బటన్ నొక్కిపెట్టుకో.